వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ టాలీవుడ్. నేను మీ జవెల్. సో ఈరోజు మండే ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. 4th November ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. సో మనందరికీ తెలుసు కదా, సో మండే ఎపిసోడ్ అంటే ఇట్స్ నామినేషన్ డే. సో మండే నామినేషన్స్తో స్టార్ట్ అయింది. సో ఈరోజు మండే ఎపిసోడ్ నామినేషన్ ఎపిసోడ్ ఎట్లా జరిగింది ఏంటి అనేది దాని రివ్యూ చూద్దాం. ఫస్ట్ నామినేషన్కి వస్తే ఫస్ట్ పృథ్వీ నామినేషన్ చేశాడు రోహిణిని. సో నెట్ ఫ్యాంటసీ అనే కాన్సెప్ట్ తోటి అనే రీజన్ తోటి రోహిణిని పృథ్వీ అయితే నామినేట్ చేయడం జరిగింది. సో నెట్ ఫ్యాంటసీ అన్నది, సో నన్ను ఏదో నెట్ ఫ్యాంటసీ అనేది, నాకు నెట్ ఫ్యాంటసీ ఉందా, నన్ను ఎందుకు అలా చూస్తుంది అన్న రీజన్ తో రోహిణిని నామినేట్ చేసింది. సో రోహిణి కూడా తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చిందనమాట. సో ఫస్ట్ నామినేషన్ అయితే పృథ్వీ రోహిణిని చేశాడు. సో నెక్స్ట్ హరితేజకు వచ్చింది ఛాన్స్. సో హరితేజ వచ్చేసి మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రేరణని నామినేట్ చేసింది. సో హరితేజకి ప్రేరణకి ఇద్దరి మధ్య ఏదో కోల్డ్ వార్ ఫస్ట్ నుంచి నడుస్తూనే ఉంది. అది క్లియర్ గా ఆ రోజు సాటర్డే రోజు నాగార్జున ప్రేరణని తిట్టిన దాన్ని బట్టి సో హరితేజకి ఇంకొంచెం బూస్ట్ వచ్చింది అన్నమాట. రైట్. సో హరితేజని నామినేట్ చేయడానికి, సో తను పాజిటివ్ గా ఉంది ప్రేరణ కంటే అని చెప్పుకోవడానికి హరితేజకు ఒక ఆప్షన్ అయితే దొరికింది. సో మనమందరం ఎక్స్పెక్ట్ చేసినట్టే సో హరితేజ సో ప్రేరణని నామినేట్ చేసింది. సో వాళ్ళ మధ్య ఆల్మోస్ట్ కోల్డ్ వార్ ఉన్నట్టు అందరికీ తెలుసు, కానీ ఆ రోజు మాత్రం ఇద్దరు ఓపెన్ అప్ అయిపోయారు. సో హరితేజకి ప్రేరణకి ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో భయంకరమైన హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో హరితేజ ఏమేమైతే మాట్లాడాలనుకుందో, ఏమైతే చెప్పాలనుకుందో, సో తను అన్ని రోజులు తన మనసులో పెట్టుకునేది మొత్తం ఆ నామినేషన్ లో ప్రేరణ మీద చెప్పేసింది. సో ప్రేరణ కూడా తన స్టైల్లో ఎక్కడ తగ్గకుండా సో తను కూడా ఇవ్వాల్సిన రిప్లై అయితే ఇచ్చింది. బట్ హరితేజ ప్రేరణ నామినేషన్ అయితే అట్లా జరిగిపోయింది. ఓకేనా. సో అది అలా అయిపోయింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసేటప్పటికి నిఖిల్. సో మనందరికీ తెలుసు మళ్ళీ నిఖిల్ కి గౌతమ్ కి సో వాళ్ళిద్దరు కూడా ఏదో తెలియని చిన్న వార్ అయితే జరుగుతుంది. సో నిఖిల్ గౌతమ్ ని నామినేట్ చేశాడు. సో తను చెప్పాల్సిన రీజన్ ఇది తను చెప్పాడు. సో గౌతమ్ కూడా తన రిప్లై ఇచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సో గౌతమ్ ఒక డైలాగ్ వేసాడు, తన పంచ్ డైలాగ్ తెలుసు కదా, అశ్వత్థామ ఇస్ బ్యాక్ అన్న డైలాగ్ మళ్ళీ చెప్పి సో అశ్వత్థామ మళ్ళీ తిరిగి వచ్చాడు అన్న చిన్న పంచ్ డైలాగ్ వేశాడు. సో యాక్చువల్ గా వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే సో గౌతమ్ అండ్ నిఖిల్ సో ఇద్దరు మంచి ప్లేయర్సే. ఇద్దరికి టైటిల్ గెలిచే అవకాశాలు ఇద్దరికి ఉన్నాయి. ఇద్దరు మంచి ప్లేయర్సే, ఇద్దరు బాగా ఆడతారు, ఇద్దరు మంచిగా కమ్యూనికేట్ చేస్తారు, ఇద్దరు మంచిగా ఉంటారు అందరితోటి. సో వీళ్ళిద్దరు మాత్రం మంచి ప్లేయర్స్. సో వీళ్ళిద్దరు ఇంకా రిమైనింగ్ డేస్ కరెక్ట్ గా ఆడితే వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి టైటిల్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. వాళ్ళైతే ఇద్దరు మంచి ప్లేయర్స్. ఓకే. సో నిఖిల్ నామినేషన్, గౌతమ్ సో వాళ్ళ నామినేషన్ అలా జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నబీల్. సో నబీల్ నామినేషన్ చేయడానికి వచ్చాడు. సో నబీల్ వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. సో రీజన్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, రైట్. సో మీరు బిగ్ బాస్ లాస్ట్ వీక్ ఫాలో అయితే సో విష్ణుప్రియ నబీల్ని నామినేట్ చేశారు, రైట్. సో అప్పుడు కూడా విష్ణుప్రియకి నబీల్ కి చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. ఆల్మోస్ట్ అందరి ఒపీనియన్ ఏంటి అంటే సో నబీల్ కంటే బాగా ఆడిన ప్లేయర్స్ ఉన్నా కూడా విష్ణుప్రియ నబీల్నే చేసింది అని ఒక డిస్కషన్ జరిగింది. విష్ణుప్రియ కూడా నబీల్ కి సారీ చెప్పింది. నాకు అర్థం కాలేదు, ఆ టైంలో నాకు అలా అనిపించింది, నేను అలా చేశానని చెప్పి. సో దానికి రివర్స్ నామినేషన్ అనుకోవచ్చు, రివర్స్ అటాక్ లాగా. సో ఈ వీక్ నబీల్ కి అవకాశం వచ్చింది కాబట్టి సో విష్ణుప్రియని నామినేట్ చేశాడు. అదే రీజన్ చెప్పాడు, లాస్ట్ వీక్ నువ్వు నన్ను నామినేట్ చేశావు, సో తనకంటే నబీల్ కంటే బాగా ఆడిన ప్లేయర్స్ ఉన్నా కూడా వాంటెడ్ గా నేను చేసావు కాబట్టి అదే రీజన్ మీద నేను చేస్తున్నానని విష్ణుప్రియని నామినేట్ చేశాడు. అది అందరికీ యాక్సెప్టబుల్ అనిపించింది. ఈవెన్ విష్ణుప్రియ కూడా ఆల్మోస్ట్ యాక్సెప్టింగ్ అనేది తీసుకుంది. సో నబీల్ నామినేషన్ అట్లా జరిగింది. నబీల్ నామినేటెడ్ విష్ణుప్రియ. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియకు ఆ ఛాన్స్ వచ్చింది. సో విష్ణుప్రియ వచ్చిన తర్వాత విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేసింది. ఓకే. సో విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేసింది. సో విష్ణుప్రియ ఇవ్వాల్సిన రీజన్
ఎందుకు నామినేట్ చేస్తున్నాను అనే రీజన్ విష్ణుప్రియ ఇచ్చింది. సో ప్రేరణ కూడా అలాగే ఈక్వల్ గా ఆపోజిట్ గా అటాక్ చేసుకుంది. సో తన ఆన్సర్స్ తను చెప్పింది. బట్ ఫైనల్ గా సో విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేసింది. నెక్స్ట్ ప్రేరణకు ఆ ఛాన్స్ వచ్చింది. సో నెక్స్ట్ ప్రేరణ నామినేషన్ వచ్చిన టైంలో మనందరికీ తెలుసు. సో హరితేజ ప్రేరణని ముందు నామినేట్ చేసింది. సో ప్రేరణ టైం వచ్చినప్పుడు ప్రేరణ మళ్ళీ రివర్స్ లో హరితేజనే నామినేట్ చేసి మళ్ళీ తిని ఏదైతే చెప్పాలనుకుందో తన ఒపీనియన్, తన సైడ్ ఆఫ్ స్టోరీ. సో హరితేజ నామినేషన్ అప్పుడు హరితేజ సైడ్ ఆఫ్ స్టోరీ ఎలా అయితే ప్రేరణ గురించి చెప్పిందో నిఖిల్ గురించి అయితే ఆ మధ్య కన్వర్జేషన్ లో వచ్చినట్టుంది. సో దానికి నిఖిల్ కూడా బాగా ఫీల్ అయినట్టుగా మనకి బిగ్ బాస్ అయితే చూపించాడు. మరి ఏంటో ఏం జరుగుతుందో ఏంటో మనకైతే తెలియదు. వాళ్ళ ఆ ట్రయాంగిల్ స్టోరీ ఏంటో ఆ స్టోరీ ఏంటో మనకైతే తెలియదు. బట్ ఆ రోజు యష్మి సో గౌతమ్ ని నామినేట్ చేసింది. దాని ముందు గౌతమ్ యష్మిని నామినేట్ చేశాడు, యష్మి గౌతమ్ ని నామినేట్ చేసింది. సో అది అలా అయిపోయింది. సో నెక్స్ట్ టేస్టీ తేజ వచ్చాడు. టేస్టీ తేజ పృథ్వీని నామినేట్ చేశాడు. ఓకే, సో టేస్టీ తేజ పృథ్వీని నామినేట్ చేశాడు. సో మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన రీజన్స్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ రీజన్స్.
సో టేస్టీ తేజ చెప్పాల్సింది టేస్టీ తేజ చెప్తే, సో పృథ్వీ చెప్పాల్సింది పృథ్వీ చెప్పాడు. సో ఫైనల్ గా టేస్టీ తేజ అంటే ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. సో పృథ్వీ ఏమో అది టాస్క్ కాదు, అదేదో ప్రక్రియ ఏదో అంటే, సో టేస్టీ కూడా అలాగే ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో ఇతని రీజన్స్ ఇతను, అతని రీజన్స్ అతను. సో మొత్తానికి టేస్టీ తేజ అయితే పృథ్వీని నామినేట్ చేశాడు. సో ఇట్లా నామినేషన్ ప్రక్రియ మొత్తం సో కంప్లీట్ అయింది అనమాట. సో మొత్తం మీద నామినేషన్ ప్రక్రియ ఇలా కంప్లీట్ అయింది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సో బిగ్ బాస్ మెగా చీఫ్ అవినాష్ కి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. సో మెగా చీఫ్ అవినాష్ కాబట్టి సో నామినేట్ అయిన వాళ్ళల్లో నుంచి ఒకరిని సేవ్ చేసి, నామినేట్ కాని వాళ్ళల్లో నుంచి ఒకరిని నామినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ అవినాష్ కి అయితే ఇచ్చాడు. సో అవినాష్ ఇక్కడ ఏం చేశాడంటే రోహిణిని సేవ్ చేశాడు. ఓకే, సో మనకు తెలుసు అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఆడుతున్నారు. వీళ్ళంతా ఒక గ్రూప్. సో మేబీ వీళ్ళంతా ఒక జబర్దస్త్ నుంచి వచ్చిన దాని వల్లనో, లేకపోతే వీళ్ళు ఆల్మోస్ట్ బయట కలిసి ఉండడము, ఆల్మోస్ట్ షోస్ కూడా కలిసి చేసి ఉండడం వల్లనో వీళ్ళ ముగ్గురు మధ్య ఒక బాండ్ ఉంది. ఓకే, వీళ్ళ ముగ్గురు ఒక టీం లాగా ఫామ్ అయ్యి ఆడుతున్నారు. సో దానివల్ల మరి ఏమో మనకు తెలియదు. సో అవినాష్ అయితే రోహిణిని సేవ్ చేశాడు. సో రోహిణిని సేవ్ చేసినప్పుడు రోహిణి ప్లేస్ లో వేరే వాళ్ళని నామినేట్ చేయాలి కదా. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిఖిల్ ని నామినేట్ చేసి రోహిణి ప్లేస్ లో పంపించాడు అనమాట. సో రోహిణి సేవ్ అయింది, నిఖిల్ నామినేట్ అయ్యాడు. సో నిఖిల్ కూడా చెప్పాడు నేనేం చేశాను నాకు నామినేట్ చేస్తున్నావు అంటే, సో ఇంకేం లేదు నేను సేవ్ చేయాలనుకుంటున్నాను, నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను. తన రీజన్ ఏదో ఆ ఇచ్చిన రీజన్ కూడా సిల్లీ రీజన్ కాకపోతే అవినాష్ ఇంటెన్షన్ ఏంటంటే సో రోహిణిని సేవ్ చేయాలి. సో రోహిణి ప్లేస్ లో ఎవరినో ఒకరి నామినేట్ చేయాలి. సో రోహిణిని సేవ్ చేశాడు. సో రోహిణి ప్లేస్ లో నిఖిల్ ని నామినేట్ చేశాడు. సో టోటల్ గా మండే జరిగిన నామినేషన్ ఎపిసోడ్ లో ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఈ వీక్ ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఎవరెవరు నామినేట్ అయ్యారో మనం లిస్ట్ చూస్తే, సో ఫస్ట్ మనం చెప్పినట్టు రోహిణి సేవ్ అయింది కాబట్టి నిఖిల్ నామినేట్ అయ్యాడు. సో పృథ్వీ నామినేట్ అయ్యాడు. తర్వాత ప్రేరణ నామినేట్ అయింది, యష్మి నామినేట్ అయింది, హరితేజ నామినేట్ అయింది, విష్ణుప్రియ నామినేట్ అయింది, నిఖిల్ నామినేట్ అయ్యాడు. సో వీళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఓకే, సో మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇన్ కేస్ నామినేషన్ లో ఉంటే, సో మీరు ఇష్టపడే వాళ్ళు ఇన్ కేస్ నామినేషన్స్ లో ఉంటే, సో మీ వంతు ఇంకా మీరు చేయాల్సిన పార్ట్ స్టార్ట్ అయింది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్స్ వేసుకోండి. మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరి గేమ్ అయితే మీకు నచ్చి మీరు ఫాలో అవుతున్నారో, మీరు అభిమానం పెంచుకున్నారో, సో మీ ఇష్టమైన కంటెస్టెంట్స్ కి మీరు ఓటింగ్ స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎవరన్నా సపోర్ట్ చేసి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఇన్ కేస్ చెప్పాలనుకుంటే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో అయితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరు జస్ట్ మెన్షన్ చేయండి. జస్ట్ వాళ్ళ పేరు జస్ట్ రాయండి చాలు. సో చూసే ఆడియన్స్ కి కూడా అర్థమవుతుంది సో ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరిని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అనే చిన్న క్లారిటీ కూడా ఉంటుంది. సో దట్ ఎండ్ ఆఫ్ ద వీక్ నామినేషన్స్ జరిగినప్పుడు ఎవరైనా చూసి క్లారిఫై చేసుకోవాలి, టాలీ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఇది 4th November మండే నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నా, నాతో మీరు ఏదైనా మాట్లాడాలన్నా, నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు కామెంట్స్ లో తెలియజేయండి. లేదంటే సో ద వాయిస్ ఆఫ్ టాలీవుడ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ కూడా మీరు మమ్మల్ని ఫాలో అయ్యి ఈ మెసేజెస్ మాకు పంపించవచ్చు. సో మీ కామెంట్స్, మీ సజెషన్స్ 100% తీసుకొని ఇంకా బెటర్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో యువర్ డెవల్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అండ్ జై హింద్.